కళ్యాణ్కి బిగ్ షాక్ తగిలింది. ఓవర్సీస్ మార్కెట్స్ లో పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి ఎదురుదెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ప్రస్తుతానికి ఆ షోలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టుగా యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఐ రిపీట్ అగైన్, ఇక్కడ యార్క్ సినిమాస్ ఏం చెప్తోంది ఈ లెటర్ ద్వారా అంటే, నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి యార్క్ సినిమాస్ చెప్తోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు కూడా సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి యార్క్ సినిమాస్ అంటోంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని చెప్పి యార్క్ సినిమాస్ చెప్తోంది. పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రియారిటీ. ఇక్కడ చూడండి, we regret to inform you that York Cinemas has made the difficult decision to cancel all upcoming exhibitions of the film. They call him OG. ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఓజీ అనేటువంటి సినిమాని మేము రద్దు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. York Cinemas has become increasingly concerned that various cultural and political forces associated with the distribution of the film in North America could pose a potential risk to public safety and security. ఈ సినిమాని ప్రదర్శించడం కారణంగా అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి కొన్ని అనైతిక అప్రజాస్వామిక చర్యలు పబ్లిక్ యొక్క సెక్యూరిటీని, పబ్లిక్ యొక్క రక్షణని భంగం కలిగింపజేస్తాయని చెప్పుకొచ్చారు. We sincerely apologize to our patrons for any inconvenience this may cause. Any patrons who have purchased tickets in advance will be refunded in full. The safety of our patrons, employee and public remains our top priority. నాకు తెలిసి బహుశా అక్కడ కూడా ఇటువంటి ఒక అలజడి, ఒక ఆందోళన, లేదంటే ఒక ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అంటే అంత హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది. సో ఆ హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఏకంగా తెరను చించేస్తారా అన్న చందంగా థియేటర్లో సందడి నెలకొంటుంది. కాబట్టి అక్కడ తమంతట తాము తమ ఎంప్లాయీస్, తమ ప్రజల యొక్క సంరక్షణని ఇబ్బందులకు గురి చేయదలుచుకోలేదు. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ని మేము ఆపేస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసింది యార్క్ సినిమాస్. సో నార్త్ బుకింగ్స్ మొత్తం కూడా ప్రస్తుతానికి ఓజీకి లేనట్టుగానే భావించాలి. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తన ఓజీ సినిమాకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. నార్త్ అమెరికాలో ఇక సినిమా నడవదు, సినిమాని ఆడనివ్వమని చెప్పి యార్క్ సినిమాస్ చాలా స్పష్టంగా తెలియజేసింది. మరో 2 రోజుల్లో సినిమా విడుదలవబోతున్న నేపథ్యంలో ఈ బిగ్గెస్ట్ డెసిషన్ డెఫినెట్గా ఫైనాన్షియల్గా అండ్ ఒక స్టార్డమ్గా కూడా ఇబ్బంది తలెత్తే అంశమని భావించాలి. మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో డైరెక్ట్గా నార్త్ అమెరికాలో ఓజీ సినిమా ఆటని నిలిపివేశారు. ఎలా చూడాలి? దీనికి వాళ్ళు చెప్తున్న కారణం అనైతిక, అప్రజాస్వామిక, రక్షణ లేని విధానాన్ని అవలంబిస్తున్నారు. సౌత్ ఇండియాలో చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్నటువంటి అరాచకాలు, అనైతిక చర్యలకే మేము ఈ సినిమా నిలిపివేస్తున్నామని చెప్పుకొచ్చారు. రీఫండ్ కూడా చేస్తామంటున్నారు. ఎలా చూడాలి? మనోజ్, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్సీస్ మార్కెట్ లో జరుగుతున్న ఫ్రాడ్ ఏదైతే ఉందో, కలెక్షన్లు, రికార్డులు అని చెప్పుకోవటం కోసం అక్కడ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఈ ఫ్రాడ్ ని ఈ రోజు అధికారికంగా యార్క్ సినిమాస్ ప్రకటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది నిజమని ఇప్పుడు యార్క్ సినిమాస్ నిరూపించింది. ఇప్పుడు ఓజీ సినిమాని నార్త్ అమెరికాలో రిలీజ్ చేస్తున్న యార్క్ సినిమాస్ థియేటర్స్ చైన్ ఏదైతే ఉందో వాళ్ళ థియేటర్స్ లో ఈ సినిమాని ప్రదర్శించటం లేదు. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ రిఫండ్ చేస్తున్నాము అని ఈ రోజు అనౌన్స్ చేశారు. దానికి ప్రధానంగా ఒక రీజన్ కూడా వాళ్ళు చెప్పారు. దక్షిణాసియా చిత్రాలు, చలనచిత్ర పరిశ్రమ మీద ఎక్కువగా నియంత్రణ సాధించటానికి కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగంగా కనిపిస్తోంది. అమెరికాలో ఓజీ పంపిణీదారుడితో అనుసంధానించబడిన వ్యక్తులు యార్క్ సినిమాస్ ని ఈ కలెక్షన్లని హైప్ చేయమని, అమ్మకాల సంఖ్యను కృత్రిమంగా పెంచాలంటూ కూడా అభ్యర్థించారు. దానిని మేము తిరస్కరిస్తున్నాము. ఇలాంటి అనైతిక చర్యలకు మేము పాల్పడము. అందుకనే మేము ఈ విషయంలో ఓజీ సినిమాని మా థియేటర్స్ చైన్ ఏదైతే ఉందో మా థియేటర్స్ లో నార్త్ అమెరికాలో మేము
ప్రదర్శించటం లేదు. అంటే ఫేక్ కలెక్షన్స్ ని కొట్టిపారేస్తూ ఫేక్ కలెక్షన్స్ ఉండకూడదన్న ఒక ఉద్దేశంతోనే యార్క్ సినిమాస్ ఈ నిర్ణయం తీసుకుందా? ఖచ్చితంగా మనోజ్, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం అదే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అక్కడ ఫేక్ కలెక్షన్స్ వస్తున్నాయి, ఫస్ట్ డే బుకింగ్స్ గురించి చాలా హైప్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరే అక్కడ థియేటర్స్ అన్ని కూడా బ్లాక్ చేసి ఫస్ట్ డే గ్రాస్ ఇన్ని $1 మిలియన్ అని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి ఏదైతే ఖర్చు అవుతుందో థియేటర్ లో లోపల పబ్లిక్ లేకపోయినా థియేటర్ టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ లాగా చూపిస్తున్నారు. ఆ ఖర్చుని ప్రొడ్యూసర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, హీరో కావచ్చు భరిస్తున్నారు అనేది చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఒక గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు రవిచంద్ర, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అక్కడ అటువంటి ఫేక్ కలెక్షన్స్ ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన యార్క్ సినిమాస్ది అన్నట్టుగా అర్థమవుతోంది. మరి గతంలో ఇదే నార్త్ అమెరికాలో జరిగినటువంటి ఈ సినిమా ప్రతి ఎగ్జిబిషన్ కూడా అవన్నీ ఫేక్ కలెక్షన్స్ ఏనా అయితే? అంటే అది అటు రకమైనటువంటి ఒక అనుమానం కూడా రేజ్ అవుతుంది కదా. రీసెంట్గా వచ్చిన సినిమాలు చాలా కూడా అక్కడ రిలీజ్ అయినవి ఉన్నాయి. సో అక్కడ వచ్చినవన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్ ఏనా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ కలెక్షన్స్ గురించి కానీ, ఇక్కడ ఇండియాలో వస్తున్న కలెక్షన్స్ గురించి కానీ, యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వస్తున్న వ్యూస్ గురించి కానీ, రీసెంట్ గా ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఫేక్ అని. మరో ప్రొడ్యూసర్ సితారా నాగవంశీ కూడా ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో వీటి మీద పలు అనుమానాలు ఉన్నాయి. ఈ రికార్డులన్నీ కూడా కొంతవరకు ఫేక్ అనేది ఈ రోజు అధికారికంగా యార్క్ సినిమాస్ ప్రకటనతో అయితే పటాపంచలైపోయింది. అది నిజమని నిరూపించబడింది. యార్క్ సినిమాస్ మీద ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లని కృత్రిమంగా పెంచాలని అధికారికంగా కొంతమంది వ్యక్తులు చేసిన ఒత్తిడికి యార్క్ సినిమాస్ రియాక్షన్, అసలు ఆ సినిమాని మా థియేటర్స్ లోనే మేము స్క్రీన్ చేయము అంటూ కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనైతిక చర్యలకు మేము పాల్పడమంటూ కూడా నార్త్ అమెరికాలో వాళ్ళు ప్రకటించారు. సో కెనడాలో ఇప్పుడు యార్క్ సినిమాస్ థియేటర్స్ లో ఓజీ సినిమాని ప్రదర్శించట్లేదు, బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రిఫండ్ చేస్తామని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ అడిషనల్ టు దిస్ అనైతిక అరాచకపు చర్యలు అనేటువంటి భాషని వాళ్ళు ప్రయోగించారు. అంటే ఒకవేళ నిజంగా కలెక్షన్స్ పెంచేటువంటి ఉద్దేశమే అయితే అనైతిక అరాచకపు చర్య అనే పదాన్ని ఇక్కడ యాప్ట్ గా వాడొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొక వర్డ్ ఇక్కడ కోట్ చేశారంటే ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ ఎంప్లాయీస్ అండ్ ప్యాటర్న్స్ బీ సేఫ్, అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మరియు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క రక్షణ మేరకి మేము నిర్ణయం తీసుకుంటున్నాం అంటున్నారు. అంటే ఇక్కడ కలెక్షన్స్ పెంచడానికి అక్కడ పబ్లిక్ రక్షణకి ఏమైనా సంబంధం ఉందా? వై దే ఆర్ కోటింగ్ దీస్ వర్డ్స్? వాళ్ళు ఎందుకు ఈ రకమైన పదాలు వాడారు? అంటే కలెక్షన్లు పెంచడం అనేది ఒక ఫ్రాడ్ చేయడంతో సమానం. అక్కడ థియేటర్స్ లోపల పబ్లిక్ లేకుండా ఆ టికెట్స్ అన్ని కూడా వీళ్ళే బుక్ చేసేసుకొని అమౌంట్ కలెక్షన్ వచ్చేసినట్లుగా ప్రకటన చేసి ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇక్కడ మనం ఆన్లైన్ బుకింగ్స్ ఎలా ఉంటున్నాయో యూఎస్ టికెట్స్ అనేది కూడా థియేటర్ లో కౌంటర్ బుకింగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది. అక్కడ ఏ టికెట్ కొన్నా కూడా అది అధికారికంగా కౌంట్ అవుతుంది కాబట్టి సో ఆ కౌంట్ కోసం టికెట్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్లే కొనేసి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్ లో వచ్చింది అనేది గతంలో చాలా సార్లు ఇలాంటి ప్రకటనలు చూసాము. ఇలాంటి అనైతిక చర్యలు, అనైతికల్ యాక్టివిటీస్ ని వాళ్ళు ఆ విధంగా కోట్ చేశారు అనుకోవచ్చు. అలాగే అక్కడ థియేటర్ లోపల రిస్క్ టు పబ్లిక్ సేఫ్టీ అంటున్నారు. పొటెన్షియల్ రిస్క్ టు పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీకి రిస్క్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు జనరల్గా వాళ్ళు నిజంగానే ప్రొడ్యూసర్ కానివ్వండి, హీరో కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, లేనటువంటి బుకింగ్స్ని ఉన్నట్టుగా చూపించి కలెక్షన్స్ పెంచుకుంటారేమో, దాని ప్రాఫిట్ ఎలా మార్చుకుంటారు, ఈ రకంగానే దాన్ని గేమ్స్గా ఉంటూ ఉంటాయి సినిమాలో సహజంగా. కానీ ఇట్స్ రిస్క్ టు పబ్లిక్ సేఫ్టీ అంటే దీని పదాన్ని ఎలా కోట్ చేస్తారనుకోవాలి? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్కి పబ్లిక్ సేఫ్టీకి ఏం కారణం ఉంది? మనోజ్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు అమెరికాలో కూడా తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్, ఎవరి సినిమా రిలీజ్ అయినా కూడా వాళ్ళ అభిమానులందరూ కూడా దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర ఎలా సందడి చేస్తున్నారు, ఎలా రచ్చరచ్చ చేస్తున్నారు, యుఎస్ లో కూడా అలాంటి చర్యలకే పాల్పడుతున్నారు, అలాగే బిహేవ్ చేస్తున్నారు. వాటిని అక్కడ రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాల రిలీజ్ రోజు పోలీసులు కూడా ఎంటర్ అయ్యి థియేటర్ లో షోస్ బంద్ చేసి వీళ్ళందరినీ కూడా బయటకు పంపించిన పరిస్థితి అయితే మనం గతంలో కూడా చూసాము. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా జరిగే అవకాశం ఉందని, పబ్లిక్ కి ఇది సేఫ్టీ కాదు అని యార్క్ సినిమాస్ భావించి ఉండొచ్చు. ఎందుకంటే ఒక థియేటర్ మల్టీప్లెక్స్ లో యార్క్ సినిమాస్
లో ఓజీ ఒక స్క్రీన్ లో ఉంటే మిగిలిన స్క్రీన్స్ లో హాలీవుడ్ మూవీస్ ఉండొచ్చు, బాలీవుడ్ ఉండొచ్చు, వేరే సినిమాలు కూడా స్క్రీన్ అవుతూ ఉంటాయి. సో పబ్లిక్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ మానియా ఎక్కువ ఉంది కాబట్టి యార్క్ సినిమాకి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బహుశా ఆ పదాన్ని వాడి ఉండొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా అనైతిక అరాచకపు చర్యలు ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లు. ఆ వ్యక్తుల యొక్క అనైతిక అరాచకపు చర్యల వల్లే నేను ఈ సినిమా నిలిపివేస్తున్నామన్నట్టుగా యార్క్ సినిమాస్ తెలియజేసింది. ఇక దీంతో నార్త్ అమెరికాలో ఎటువంటి బుకింగ్స్ లేవు, ఎటువంటి సినిమా ప్లే చేయడాలు కూడా లేవు. ఆటను పూర్తిగా నిలిపివేశారు. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు కూడా సృష్టించే అవకాశం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఇన్ రిగార్డ్ టు ది పబ్లిక్ సేఫ్టీ వీఆర్ టేకింగ్ ద డిసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ద మూవీ ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ అని చెప్తున్నారు. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యక్తుల అనైతిక అరాచకపు చర్యల కారణంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని ఇది ఒక బిగ్గెస్ట్ ఒక షాక్ గానే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆ సినిమా యూనిట్ కానివ్వండి, ఎక్కువగా కలెక్షన్స్ చూపించి లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళంతా బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటారు. అవన్నిటి కూడా నార్త్ అమెరికా ఒక అడ్డగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలను నిలిపివేస్తున్నామని చెప్పి యార్క్ సినిమాస్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మీ అభిప్రాయం ఏంటి? ఓజీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.